మరొకసారి ఉదయకాలమందు మిమ్మల్ని అందరినీ కూడా దర్శించుట, ఈ వాట్సాప్ మెసేజ్ ద్వారా కలుసుకునుట ఎంతో దీవెనకరము, ఆశీర్వదకరము. దగ్గర బైబిల్ ఉంచుకోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. 106వ కీర్తన 29వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారికి తెగులు రేగెను. ఈ తెగులు లేక మరొక మాట ఏమంటే ఈ వైరస్ ప్రస్తుతమందు ప్రపంచమంతటి కూడా అతలాకుతలం చేసినటువంటి వైరస్ కరోనా అనేటువంటి వైరస్. ఎందుకు ఈ వైరస్ వచ్చింది, ఎందుకు ఈ తెగులు వచ్చింది? కానీ ప్రభు ఇచ్చిన వాగ్దానం వచ్చేమనగా ఏ తెగులు నీ గుడారమును సమీపించదని సెలవిచ్చాడు. పాత నిబంధన గ్రంథంలో 10 తెగుళ్ళు ఉన్నాయి, కానీ ఇప్పుడు చూస్తే ఎన్నో వేల తెగుళ్ళు వచ్చినాయి. ఇట్లాంటి తెగులు ఎప్పుడు కూడా జీవితంలో రాలేదు. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నారా, దేవుని వాక్యంలో రాబడిన మాట ఏమనగా తమ క్రియల చేత ఆయనకు కోపం పుట్టించగా వారికి తెగులు కలిగను. మనం చేసేటువంటి క్రియల ద్వారా ప్రభువును మహిమపరచకుండా ప్రభువును కోపం పుట్టించగా వారికి తెగులు కలిగింది. మరి ఇశ్రాయేలు ప్రజలకు ఈ తెగులు వచ్చినకు 106వ కీర్తనలో కొన్ని విషయాలున్నాయి. వాటిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకు దేవుడు వారికి వైరస్ ఇచ్చాడు? ఎందుకు దేవుడు వారికి శాపాన్ని పెట్టాడు? ఎందుకు వారి యొక్క జీవిత విధానంలో ఎన్నో శ్రమలు, వేదనలు, బాధలు, మరణాన్ని ఎదుర్కొన్నారు? ఏం కారణం అనగా ఇక్కడ 8 కారణాలు ఉన్నాయి. వాటిని నేను క్లుప్తంగా చెప్తాను. బైబిల్లో ఉన్న వాళ్ళందరూ తీయాలని చెప్పి మనవి చేస్తున్నాను. 106వ కీర్తన 13వ వచనంలో ఆయనను వారు ఆయన కార్యములు వెంటనే మరిచిపోయిరి. ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క కనాను దేశమునకు వారు ప్రయాణమై వెళ్ళేటప్పుడు ప్రభువు పరలోకపు తండ్రి వారికి ఎన్ని ఏర్పాటు చేశాడు. 15వ వచనములో రాబడిన మాట ఏమనగా వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను. ఏమైతే వారు కోరినారో, ఏమైతే వారు ఆశించినారో అవన్నీ కూడా ప్రభు అనుగ్రహించాడు. పగలు మేఘస్తంభము, ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెలుగుగా ఉండకు అగ్ని స్తంభము, మంచి ఆహారము మన్నాను అనుగ్రహించాడు, మంచి నీళ్లు అనుగ్రహించాడు. ఏ మాత్రము కూడా విషపురుగుల కాటు నుండి ఆయన వారిని కాపాడినాడు. అరణ్యములో వారి యొక్క ప్రయాణము ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకున్నాలా. కానీ ఇవన్నీ మేళ్లను వాళ్ళు మర్చిపోయి మరలా ఐగుప్తు జీవితాన్ని వారిలా జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవునికి కోపం రేపుటకు మొట్టమొదటి కారణం ఏమనగా వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయిరి. దేవుని మరచిపోవటం వలన, దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలకు మరచిపోవటం వలన దేవుని యొక్క ఉగ్రతకు గురి అయి ఈ యొక్క వైరస్ ను వారు తెచ్చుకున్నారు. 106వ కీర్తన 19వ వచనములో హోరేబులో వారు దూడను చేయించుకుని పోత పోసిన విగ్రహమునకు నమస్కారం చేసిరి. హోరేబు ఎడారి ప్రాంతంలో వారు విగ్రహారాధన చేశారు. నిజమైన దేవుని ఆరాధించకుండా ఇన్ని సదుపాయములు, ఇన్ని మేలు చేసినటువంటి ప్రభును మర్చిపోయి విగ్రహారాధన చేసినారు. ఇక్కడ చూస్తే మనం విగ్రహారాధన దేవునికి విరుద్ధమైందని మనం జ్ఞాపకం చేసుకున్నాలా. రెండవదిగా దేవుని ఉగ్రతకు పాలైనారు వారి యొక్క విగ్రహారాధన వలన. దేవుని కోపం పుట్టించగా వారిలో తెగులు రేగెను.
మూడవది మనం జ్ఞాపకం చేసుకున్నాం, వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాటను నమ్మకపోయిరి. ప్రభు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క దేశమును, పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశమును వారు నిరాకరించిరి. వాగ్దాన భూమిని, వాగ్దాన దేశమును వారు నిరాకరించి ఐగుప్తునే వారు కోరుకుంటున్నారు. మూడవది. నాలుగవది జ్ఞాపకం చేసుకుందాం. 25వ వచనములో, యెహోవా మాట ఆలకింపగా వారు తమ గుడారంలో సనుగుకొని గ్రంబ్లింగ్. ఈ దినాల్లో మనము కూడా అనేక సార్లు దేవుని మీద సనుక్కుంటున్నాం. చిన్న కష్టాలు వస్తే, బాధ వస్తే, ఏదైనా చిన్న అపాయం జరిగితే, పిల్లలు ఏమైనా బాధపడితే మనమందరం కూడా సనుక్కుంటున్నాం. ఇంగ్లీష్లో సనుక్కునుడు అనే మాటకి ఏంటంటే గ్రంబ్లింగ్. ఇది ఎప్పటి నుంచి అంటే సోమవారం మొదలుకొని మళ్ళీ ఆదివారం వరకు మనం గ్రంబ్లింగే. ఈరోజు మనం సనుగుట అనేది పెద్ద పాపం అని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ పాపము చేత, వారి క్రియల చేత ఆయనకు కోపం పుట్టించి వారిలో తెగులు రేగెను. చాలా విచారకరమైన సంగతి అది. నాలుగవది. 5వది 32వ వచనంలో, మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపం పుట్టించి, కావున వారి మూలమున మోషే బాధ కలిగెను. మెరీబా అనగా అర్థం వచ్చేదంటే వివాదము అనే అర్థము, ఏ కాన్ఫ్లిక్ట్. మరి వారు ఏం కోరినారంటే, నీళ్లు లేని స్థలానికి మమ్మల్ని తీసుకొచ్చారు, నీళ్లు లేకుండా మేము బ్రతకలేమని ఆయన మీద సనిగినప్పుడు, గురిగినప్పుడు, ఎప్పుడైతే ప్రభు చెప్పాడు, నువ్వు పోయి అక్కడ బండ ఎదుట మాట్లాడమని చెప్పాడు, కానీ దేవుడు వారి యొక్క ప్రెషర్ తట్టుకోలేక ఆ బండను కొట్టినప్పుడు, 2 సార్లు కొట్టినప్పుడు నీళ్లు ప్రవహించింది. వారందరూ కూడా తృప్తికరంగా నీళ్లు తాగినారు, మన్నాను భుజించారు, నీళ్లు తాగినారు. దేవుడు నీళ్లు కూడా ఇస్తాడు తప్పకుండా. దేవుడు ఎర్ర సముద్రం దాటించాడు, అనేకమైన మేళ్లను చేస్తూ ఉన్నాడు, నడిపిస్తున్నాడు. కానీ వారు గ్రహించలేకపోయి వారు జలముల యొద్ద వారు ఆయన కోపం పుట్టించిరి. 5వది. 6వది 35వ వచనము, అన్య జనులతో సహవాసం చేసి వారి క్రియలను నేర్చుకుని. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? అన్య జనులతో సహవాసం చేస్తున్నారు, దేవుని బిడ్డలతో సహవాసం చేస్తున్నారు. మొదటి కీర్తనలో రాబడిన మాట, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించవలని ప్రభు సెలవిచ్చాడు. వాక్య సహవాసములు ఉండకుండా అన్ని జనులతో, పాపిష్టి జనాంగంతో వారు సహవాసము చేస్తున్నారు. వారి క్రియలు కూడా ఆ రీతిగా మార్చబడినాయి. 7వది మనం జ్ఞాపకం చేసుకుందాం, తమ క్రియల వలన వారు అపవిత్రులై తమ నడవడిలో వ్యభిచరించిన వారైరే. వ్యభిచారము, పాపిష్టి జీవితం, పాపిష్టి తలంపులు, పాపిష్టి మార్గంలో వారు నడిచినందువలన దేవుని యొక్క ఉగ్రతకు వారు గురి అయి తెగులును వారు పొందినారు, ఆ యొక్క వైరస్ను వారు పొందినారు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం, మానవుని యొక్క స్వభావము వ్యభిచారమైనటువంటి మనస్సు. ఎటువంటి మనస్తత్వం మనం కలిగి ఉన్నామో జ్ఞాపకం చేసుకుందాం. తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి. చివరిగా ఒకటి జ్ఞాపకం చేసుకున్నాం. 43వ వచనములో, అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను, అయినను వారు తమ ఆలోచనలను అనుసరించి తిరుగుబాటు చేయుచు వచ్చిరి. తమ దోషము చేత హీన దశ నందిరి. తిరుగుబాటు చేశారు. దే ఆర్ రెబిలియస్. ప్రభు నామానికి విచారకరమైన సంగతి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు ఎన్ని మేలు చేసినా వాళ్ళంతా తిరుగుబాటు చేస్తున్నారు.
106వ కీర్తన మనం బాగా చదివినట్లయితే మ్యాన్స్ సిన్ఫుల్ నేచర్ అండ్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్, మానవుని యొక్క పాప స్వభావము, పాప మనస్తత్వము, దేవుని యొక్క నమ్మకత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మానవుడు ఎంత దూరమైపోతున్నా పాపములో, దేవుడు అంత నమ్మకముగా ఉండి వారిని మరలా తన సన్నిధికి తీసుకురావాలని ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఎందుకు వారికి తెగులు వచ్చిందంటే నేను 8 విషయాలు నేను మరలా చెప్తాను. మొదటిది, ప్రభు కార్యములను మర్చిపోయినారు. రెండవది, విగ్రహారాధన చేశారు. మూడవది, వారు రమ్యమైన దేశమును నిరాకరించినారు. వాగ్దాన భూమిని వారిని ఆశించలేదు, వారు సనుకున్నారు. ఐదవది, వారు మెరీబా జలముల యొద్ద ఆయన చాలా విచారము మోసే కలిగించారు. ఆరవది, దేవునితో సహవాసం చేయకుండా అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలను వారు అనుసరించారు. ఏడవది, తన నడవడిలో వ్యభిచరించిన వారైరి. చివరిగా వారు తిరుగుబాటు చేశారు. ఈ 8 కారణాల వల్ల దేవుని 106వ కీర్తన 29వ వచనములో వారు తమ క్రియల చేత ఆయన కోపం పుట్టించగా వారిలో తెగులు రేగెను. ఈ కరోనా వ్యాధి కూడా మనం గమనిస్తే మానవుని యొక్క దుష్టబుద్ధి, మానవుని యొక్క చెడు ఆలోచనలు, దానవుడు దేవుని గణపరచకుండా ఎన్ని మేలు చేసినా విరుద్ధ ప్రవర్తన కలిగి వారి ప్రవర్తన జీవితం వలన వారు దేవునికి కోపం పుట్టించగా వారికి తెగులు రేగెను. ఈ కరోనా వ్యాధి వలన లక్షలాది మంది చనిపోయినారు. అనేక మంది విదేశాల్లో వారు దేవునికి దూరం అయిపోయినారు. వారు మిలిటరీ బలాన్ని, ఆయుధ బలాన్ని, ఆర్థిక బలంలో వారు ముందంజ వేస్తున్నారు, కానీ ఆత్మీయంగా దిగజారిపోయినారు. అందరికి ఒక అనుమానం ఏంటంటే ఈ తెగులు ఎంతకాలం ఉంటది? ఇక్కడ రాబడినటువంటి మాట ఏమంటే 30వ వచనములో ఫినెహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయెను. గమనించి వినండి, ఆ తెగులు ఆగిపోయెను. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే 47వ వచనం నుంచి 48వ వచనం వరకు మనం గమనించినట్లయితే, ఒకటి, వారు ప్రార్థన చేశారు. 47వ వచనములో యెహోవా మా దేవా మమ్మను రక్షించుము, రక్షించుము దేవా మమ్మను కాపాడము తండ్రి అని ఆయన సన్నిధికి వారందరూ కూడా తిరిగి వచ్చినారు. ఎప్పుడైతే మానవుడు తన యొక్క పాపములో నుండి, పాప స్వభావంలో నుండి తిరిగి ఆయన దగ్గరికి వస్తారో, దేవుని వాక్యంలో రాబడిన మాట ఏంటంటే ప్రార్థన చేయాల. మన ప్రభువు ప్రార్థన వినే దేవుడు, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. అడుగుడు మీకేవాడిని సెలవిచ్చాడు. అరణ్య ప్రాంతంలో వారు ఏమి కోరినారో, ఏమి ఆశించినారో అవన్నీ కూడా దేవుడు అనుగ్రహించినాడు. మానవుడు ఈ రీతిగా శ్రమపడుట, మానవుడు ఈ రీతిగా శ్రమను అనుభవించుట, మానవుడు ఈ రీతిగా మరణించుట దేవునికి ఇష్టం లేదు. కానీ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాలా, ఒకటి ప్రార్థన చేయాల. తర్వాత 48వ వచనములో నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవుని వాక్యములు రాబడిన మాట, యెహోవా యుగములన్నిటిను స్తుతినందును గాక, ప్రజలందరూ ఆమెనందురు గాక, యెహోవాను స్తుతించుడి. రెండవది, ప్రభువును మనం ఆరాధించాల, ప్రభువును స్తుతించాల, ప్రభువును గణపరచాల. వర్షిప్ ద లార్డ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్. ఎప్పుడైతే మనం ప్రభువును ఆరాధిస్తామో, ప్రభువును మనం కొనియాడతామో, ప్రభు సమస్తమైనటువంటి బాధల నుంచి మనకు విడుదల కలుగజేస్తాడు. 30వ వచనములో మనం చూసినట్లయితే ఆ తెగులు ఆగిపోయేను, ఫినెహాసు లేచి పరిహారము చేయగా
మూడవది దేవునితో సమాధాన పడవలను. పీస్ విత్ ద లార్డ్. ప్రభును గణపరచాల, ప్రభును మహిమపరచాల. నన్ను గణపరచు వారు నేను గణపరుస్తున్నాడు. నాకు విరుద్ధముగా ఉండి మీరేమి చేయలేదని చెప్పాడు. కాబట్టి ఈ యొక్క తెగులు పోవాలంటే, ఈ తెగులు బారి మనం తప్పించుకోవాలంటే 3 విషయాలు రావండి ఇక్కడ. ఒకటి, ప్రభు నామమున ప్రార్థన చేయవలెను. రెండవది, ప్రభువును ఆరాధించవలెను. మూడవది, ప్రభుతో సమాధాన పడవలెను. తర్వాత 106వ కీర్తన మరొకసారి మీరందరూ కూడా వ్యక్తిగతముగా చదివి ఈ కరోనా యొక్క వ్యాధి నుండి, తెగుల నుండి తప్పించబడాలని మరొకసారి నేను హృదయపూర్వకంగా దైవ సేవకునిగా ప్రార్థనాపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వేడుకొంచున్నాను. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి సదాకాలము త్రయుడుగాక. ఆమేన్.